ఈ నెల 21వ తేదీన సాయంత్రం సమయంలో జనార్దన్ చారి అనే బంగారు వ్యాపారికి వాట్సాప్ లోని ఢిల్లీ సిబిఐ అని మెసేజ్ పెట్టి వీడియో కాల్ చేశాడు వద్దుండగుడు. మీ ఆధార్ కార్డు నెంబర్ మీద 4 ఫోన్ నెంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో ఒక సిమ్ ను ఎవరో ఇల్లీగల్ పనులు చేస్తుండడంతో మీ పైన పలు రాష్ట్రాల్లో కేసు నమోదైంది. ఇందులో భాగంగా ఒక నిందితుడిని ముందే అదుపులోకి తీసుకున్నాం, నీకు కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఒకవేళ వెంటనే బెయిల్ కు అప్లై చేయకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ బెదిరించి డబ్బులు కాజేశారు సైబర్ కేటగాళ్లు. ఒకవేళ మీరు నిర్దోషి అని తెలిస్తే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామని కూడా చెప్పి నమ్మించారు. ఆన్లైన్ లో బెయిల్ అప్లై చేసుకోవడానికి వెంటనే 9600 పంపాలని యూపీఐ ఐడి పంపించారు. దీంతో భయాందోళనలో ఉన్న జనార్దన్ వెంటనే డబ్బులు పంపించాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పగా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అయితే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అప్పుడే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 112కు కాల్ చేసి ఫిర్యాదు చేయగా సంబంధిత అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాగా ఉదయం పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పారు. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో ఆన్లైన్ లో కంప్లైంట్ చేస్తే మళ్లీ రెస్పాన్స్ రాకపోవడంతో బాధితులు వాపోతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి, మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. రోజు రోజున సైబర్ నేరాలు పెరిగిపోతుండడంతో మాలాంటి అమాయక ప్రజల కోసం ప్రభుత్వం గానీ పోలీసులు గానీ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. నేను పాండురంగ నగర్ అత్తాపూర్లో నివసిస్తున్నాను. నాకు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో న్యూఢిల్లీ నుంచి సిబిఐ అని చెప్పేసి కాల్ వచ్చింది. అది వీడియో కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద 4 సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో మీ మీద కేసు ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు మీ మీద కేసు ఉంది, మీరు ఇప్పుడు తొందరగా బెయిల్ అప్లై చేసుకుంటే కనుక మీకు బెయిల్ వస్తుంది, లేకపోతే మీరు ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పారు. నేను కొంచెం భయానికి లోనై వాళ్ళు ఆన్లైన్ లో బెయిల్ అప్లై చేస్తామని చెప్పగానే నేను సరే అని చెప్పేసి దానికి అమౌంట్ ఇంత పే చేయాలని చెప్పేసి 9600 చెప్పడం జరిగింది. నేను అది వాళ్ళ యూపీఐ ఐడి ద్వారా నేను అమౌంట్ పే చేశాను 9600. ఒకవేళ నేను నిర్దోషి గనక అయితే వాళ్ళు నాకు నేను పంపిన 9600 అమౌంట్ ఏదో నాకు రీఫండ్ చేశా అని చెప్పి నమ్మించారు. నేను వాళ్ళ మాటలకి భయానికి లోనై నేను 9600 వేయడం జరిగింది. నేను మళ్ళీ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే 1930కి దాని నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ నేను నేషనల్ సైబర్ క్రైమ్ లో 112 కాల్ చేస్తే నాకు ఇమీడియట్లీ 2 minutes లో నాకు అత్తాపూర్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. సార్ మీరు ఇలా 100కి డయల్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం అంటే నేను నాకు జరిగిన సంఘటన ఏముందో మొత్తం చెప్పాను. అయితే వాళ్ళు సాయంత్రం పూట కావున మీరు పొద్దున వచ్చి పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఏరియాకి వెళ్తే అక్కడ కూడా సేమ్ 1930కి మీరు కంప్లైంట్ ఇవ్వాలి, ఆన్లైన్ కంప్లైంట్ అని చెప్పారు. ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా కానీ సరిగ్గా దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. అది మనం మొత్తం అప్డేట్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత కూడా ఓటీపీ వస్తే ఓటీపీ రావట్లేదు, అది సరిగ్గా పనిచేయడం లేదు. అది దానివల్ల మాకు ఏం చేయాలో ఏం అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ కొంచెం మంచిగా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ నెంబర్కి కొంచెం అప్డేట్ అని చేసి లేదా మాకు సహకరించగలిగే నెంబర్ ఏదైనా ఇస్తే మంచిది. పిఎస్లో వెళ్ళి వాళ్ళకి చెప్తే ఏంటంటే ఈ నెంబర్కి మీరు అప్లై చేసి కంప్లైంట్ చేస్తే మీ రీఫండ్ లాంటివి ఏమైనా వస్తాయని చెప్తారు. కానీ దానివల్ల మాకు ఏ ఉపయోగం లేదు. ఈ నెంబర్ మార్చి పబ్లిక్కి ఏదైనా మంచి నెంబర్ ఇచ్చి కొంచెం సహాయపడ్డట్టు పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ ఒక ఈజీ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ద్వారా మాకు తగిన సహకారం జరగాలని కోరుకుంటూ ఏదైతే అమౌంట్ ఉందో అమౌంట్ మాకు వచ్చేలాగా ఏమైనా యాక్షన్ తీసుకొని ఇలా నాలాంటి వాళ్ళు అమాయక ప్రజలు మోసపోకుండా ఉంటారని గవర్నమెంట్కి వినతి.